సజీవుడైన దేవుని ప్రశస్త నామాన ప్రభు పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవుల యొక్క స్వేచ్ఛకు ఆటంకాలు కలుగుతున్న రోజులివి. ప్రపంచంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాతావరణంలో, ప్రజలలో, పరిపాలనలో, ఆర్థికంగాను ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవులకు భిన్నంగా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఒక చట్టం ఏమిటనగా, మనకు జాతీయ పతాకం ఒకటి ఉంది, జాతీయ గీతం ఒకటి ఉంది, జాతీయ పుస్తకముగా భగవద్గీతని రాబోతూ ఉన్నారు. ఆ పరిస్థితులలో దేశమంతా కూడా భగవద్గీతని జాతీయ గీతమని చదవాలి, దాన్ని అనుసరించాలి అనే చట్టాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో క్రైస్తవుడు అనబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ ఆత్మీయ జీవితానికి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని కలిగించే వాళ్ళతో యుద్ధం చేయమని కాదు, కానీ ఎస్తేరు కాలంలో మహారాణి ఎస్తేరు, అదే సమయంలో మొర్దెకై, అదే సమయంలో 127 సంస్థానాలలో ఉన్న యూదులందరూ ఏ రీతిగా ఉపవసించి ప్రార్థించి రాజు యొక్క చట్టాన్ని, హామాను యొక్క చెడ్డ తలంపు పోవునట్లుగా ఎలాగ ప్రార్థించారో క్రైస్తవులందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఈ వాట్సాప్ ద్వారా ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నారు. నా మనవి, ప్రతిరోజు కూడా ప్రతివారు 1-2 నిమిషాలు మన దేశంలో ఉన్న క్రైస్తవుల విషయమై, దేశంలో ఉన్న ఈ రాజ్యాంగము, కొత్తగా వచ్చే చట్టాలు, క్రైస్తవులకు భిన్నంగా ఆలోచనలు అన్నీ కూడా మాయమౌన రీతిగా, తుడిచిపెట్టు రీతిగా రోజు ప్రతి రాత్రి 8 గంటలకు మీరు ఎక్కడున్నా 2 నిమిషాలు దీని కొరకు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనమందరం కలిసి కట్టుగా ప్రభు వైపు చూద్దాం. దేవుడు మనకు న్యాయం చేసే దేవుడు, ఆయనే నిజమైన పరిపాలకుడు. దైవజనాంగమా, ఈ రోజున కాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న విషయాలు మీతో మాట్లాడుటకు కృపగల దేవుడు నాకు సహాయం చేయని. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనెను. ఈ స్థలంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచన మేరకు ఆదాము హవ్వలు ఇద్దరు కూడా వారు దీవించబడుతూ ఉన్నారు. 1వ అధ్యాయం ఆదికాండము 28వ వచనంలో దేవుడే వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి అని ప్రభుల వారు సెలవిచ్చారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అను మాటలోనే వారు ఆదాము హవ్వలు ఇద్దరే కాదు, వారు ఫలిస్తారు. ఆ ఫలింపు ఎలాగంటే విస్తరిస్తారు, భూమిని నిండిస్తారు. ఈ రీతిగా ప్రభువు తన నోటి మాట ద్వారా చెప్పిన ఆ ఆశీర్వాదము వారు శాపగ్రస్తులై ఏదేను తోటలో నుండి బయటికి పంపివేయబడిన వారిని ఆ యొక్క ఆశీర్వాదం వెంబడిస్తూనే ఉన్నది. ఈరోజు కూడా ఆ ఆశీర్వాదం ప్రపంచమందంతటా ప్రతి స్త్రీ అనుభవిస్తూనే ఉన్నది. కొన్ని పర్యాలు స్త్రీలు గర్భం లేని వారుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ప్రపంచంలో ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా ప్రతి వారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమే. అయితే కొందరు సంతానాలేమితో బాధపడుతూ ఉంటారు. ఎవరు వారు 1-2 విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 సమూయేలు 6వ అధ్యాయం 20-23వ వచనంలో, 2వ సమూయేలు 6వ అధ్యాయం 20-23 వచనాల్లో దావీదు పెళ్లి చేసుకున్నటువంటి సౌలు యొక్క 2వ కుమార్తె పేరు మీకాలు. ఆమె ఒక రోజున దావీదు దేవుని మందసం యెరూషలేము పట్టణానికి వస్తున్నప్పుడు రాజవస్త్రములు తీసివేసి ఎఫోదును ధరించి ఆయన నాట్యమాడుతూ వచ్చాడు. అప్పుడు ఆమె అతన్ని హీనపరిచాది. తన చెలికత్తెల ఎదుట గొర్రెలు కాల్చుకునేవాడికి ఇంతకంటే గొప్ప బుద్ధి ఎలాగొస్తుందని
తన భర్తను హీనంగా మాట్లాడేది. అందుకని దేవుడైన యెహోవా ఆమె మరణం వరకు సంతానం లేకుండా చేసినని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దైవ జనాంగమా, ఎప్పుడు కూడా భర్తని హీనపరిచే వ్యక్తులుగా ఉండకూడదు. భార్యను కూడా హీనపరిచే వ్యక్తులుగా ఉండకూడదు. భర్త చేస్తున్నది యెరూషలేము పట్టణంలోకి, దావీదు పురములోనికి 20 సంవత్సరాలుగా దూరమైన మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. దావీదు దేవుడే నా పట్టణంలోకి వస్తున్నాడన్న సంతోషంతో రాజవస్త్రాలు తీసివేసి యాజకులు ధరించున్నటువంటి ఆ ఎఫోదును ధరించి ఆ దేవుని ఎదుట నాట్యమాడుతూ ఎంతో సంతోషంగా తీసుకొస్తూ ఉన్నాడు. దేవునిలో సంతోషిస్తున్న వ్యక్తిని, దేవుణ్ణి తీసుకొస్తున్నటువంటి వ్యక్తిని ఆమె హీనపరిచాది. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని కలిగిన బిడ్డల్ని హీనపరచకండి. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని హీనపరచకండి. దేవుడు ఒకవేళ గర్భమును మీకాలుకు మూసినట్టు మూసివేయనేమో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అక్కడ చెప్పబడిన మాట, ఎల్కానా అను అతనికి హన్నా, పెనిన్నా అను 2 భార్యలుండిరి. వారిద్దరూ అక్క చెల్లెళ్ళే. అయితే సమూయేలు 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటే, ప్రియులరా, పెనిన్నాకు కుమారులు కుమార్తెలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఎందుకు ఆమె సంతానం లేదు అని అడిగితే, పెనిన్నా ఎప్పుడు కూడా ఆమెని అపహాస్యం చేసేది. వారు సంవత్సరానికి ఒక పర్యాయము ఏలీ మందిరానికి వెళ్ళేవారు. అక్కడ ఏలీ కుమారులైన హోప్ని, ఫీనెహాసులు 2 కూడా యాజకులుగా ఉండేవారు. ఆ స్థలంలోకి వారు వెళ్ళేటప్పుడు ఈ పెనిన్నా మాట్లాడే మాటల్ని బట్టి హన్నా చాలా దుఃఖపడుతూ ఉండేది. అయితే బైబిల్ సెలవిస్తుంది 7వ వచనంలో, ఆమె దేవుని మందిరమునకు వెళ్ళున్నప్పుడల్లా కోపముతో వెళ్ళుచుండెను అనని. అందుకు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడని. దైవజనాగమా, దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ దేవుడు ఉన్నాడని, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని, మానవ జీవితంలో ఉన్న ప్రతి లోటుపాటును తీర్చగల సామర్థ్యవంతుడే దేవుడని, ఆయనను చూస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచి ప్రేమతో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించవలసుకున్న మనము పర్యాయాలు కోపాలతో వెళుతూ ఉంటాం. దేవుని మందిరానికి ఏ బిడ్డ కోపము అనేది ఉండకూడదు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. సూర్యుడు అస్తమించున్నంత వరకు నీ యొద్ద కోపం నిలిచి ఉండకూడదు అని చెప్పాడు. ఈ కోపము ద్వారా హన్నాకు సంతానం లేకుండా పోయాదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఈ రీతిగా ఫలించవలసిన గర్భాలు ఆగిపోతూ ఉన్నాయి. ఫలములు లేని వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. బైబిల్ ఇంకా చెప్తుంది, వ్యభిచార కారణంగా కూడా కొందరి గర్భాలు మోయబడతాయి అని చెప్పారు. దైవజనాంగమ, ఓ స్త్రీకి ఓ పురుషుడు, ఓ పురుషునికి ఓ స్త్రీ, అలాంటి పరిస్థితులలో పురుషుడు కానీ స్త్రీ కానీ అక్రమమైన సంబంధాలు కలిగి జీవించకూడదు. ఆ క్రమం లేని జీవితమే ఓ స్త్రీ గర్భము మూసివేయబడతాది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఆదాముతో హవ్వమ్మ కూడినప్పుడు దేవుడు వారిని కనికరించాడు, వారి గర్భమును ఫలింపచేశాడు. అందుకు హవ్వమ్మ మాట్లాడుతూ అంటుంది, కయీనును కన్న తరువాత యెహోవా, ఆమె మాట్లాడుతూ అంటుంది, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పాది. ఎంత విలువైన మాట! హవ్వమ్మ ఎంతో కృతజ్ఞతతో తనకు దేవుడిచ్చిన ఆ కుమారుని దేవుడే ఇచ్చాడు అని, దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పాది. అనగా దాని అర్థం, ఒక తల్లి ఒక బిడ్డను ప్రసవిస్తే దేవుని దయ వలన అతన్ని ఆమె సంపాదించుకున్నది. అది దేవుని దయ వలన ఆమెకిచ్చిన సంతానం, కుమారుడో కుమార్తె. ఈ విషయాన్ని భక్తుడైన దావీదు గారు 127వ కీర్తన 3వ వచనంలో 3వ వచనంలో ఈ రీతిగా చెప్పాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అని చెప్పాడు. ఈ రీతిగా దేవుడు ఇచ్చిన సంతానమే కానీ మనుషులు తమంతట తాము
ఆ రీతిగా ఆ, మనుషులను సంపాదించుకొనలేరు. దేవుని ఉచితమైన కృప, అది ఆయన ఆశీర్వాదం. మనుషులకు దేవుడిచ్చినటువంటి ఇవి. బైబిల్లో చెప్పబడిన రీతిగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అన్నాడు. ఒక స్త్రీ గర్భము ధరించది అంటే దేవుని బహుమానమే. ఒక కుమారుని కన్నది అంటే దేవుని యొక్క స్వాస్థ్యమే. మన ఇంట్లో దేవుని యొక్క సొంత ఆస్తి ఉందని, దేవుడే ప్రతి స్త్రీ గర్భానికి, దేవుడే ప్రతి వ్యక్తి జననానికి కారణభూతుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. 139వ కీర్తన 13వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఈ రీతిగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులరా, గమనించాలి. దావీదు అంటున్న మాట ఏమంటున్నాడు తెలుసా? నా అంతరింద్రియములను నీవు కలగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే అని చెప్పాడు. ఎంత చక్కటి మాట! మన అంతరింద్రియములను నిర్మాణము చేసిన వాడు దేవుడే. మన తల్లి గర్భంలో మనల్ని నిర్మించినవాడు ఆ గొప్ప దేవుడే. ప్రియులరా, ఆలోచించాలి. మన తల్లి, మన తండ్రి మన జన్మకు ఆధారభూతులు. కానీ భక్తుడైన దావీదు సెలవిచ్చిన రీతిగా మనల్ని ఆయనే నిర్మించాడు. చూడండి, 15వ వచనంలో చదువుకున్నట్లయితే, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో చిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు అని చెప్పాడు. దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా మనము రహస్యముగందు పుట్టిన వారం. తల్లి గర్భములో ఏ రీతిగా మనం ఉంటిమో, ఏ రీతిగా నిర్మాణమైతిమో, ఎవరు మనకు అవయవ నిర్మాణాన్ని కలుగజేశారో మనకు తెలియదు. దావీదు అంటున్నాడు, రహస్యమందు పుట్టిన నాడు. తల్లి గర్భమును గూర్చి దావీదు అంటాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు అని అంటాడు. తల్లి యొక్క గర్భాన్ని భూమి యొక్క అగాధ స్థలములలో అని చెప్తాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, అగాధము అంటే అడుగులేని పెద్ద గొయ్యి అని అర్థం. అయితే ఒక స్త్రీ గర్భాన్ని ఆయన భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు అని అంటాడు. అంటే తల్లి గర్భాన మనము విచిత్రముగా నిర్మాణము చేయబడ్డాం. ఓ తల్లి తండ్రి మన జన్మకు ఆధారభూతులే, కానీ మన నిర్మాణం దేవుని వలన కలిగిందనే సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ రోజున ఎంతవరకు విందాం. ఆ తర్వాత రేపు ఇంకా కొన్ని సత్యాలు మనం తెలుసుకొనుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయని దేవుడు మీకు సంతానాన్ని ప్రసాదించాడు. అది దేవుడే మీకు అనుగ్రహించాడని చెప్పడంలో సందేహం లేదు. ఆ రీతిగా దేవుని యొక్క కృప పొంది మన సంతానం అభివృద్ధి పొందునుగాక. ఆమేన్.